హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ హేమ డైలీ డైరీస్. ఈరోజు మన రెసిపీ విలేజ్ స్టైల్లో మటన్ ములక్కాడ కర్రీ. ఇది రైస్లోకి చపాతీలకి కూడా బాగుంటుంది. గ్రేవీ లాగా వచ్చేలా ఎలా చేయాలో చూపిస్తున్నాను. కంపల్సరీగా వీడియో మొత్తం చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను 250 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను. లేతదనమాట. ఇలా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఒక చిన్న ఆనియన్ని ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఈలోపు మసాలా నానబెట్టుకోవాలి. జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేస్తే వచ్చే ఆరోమా చాలా బాగుంటుందన్నమాట కర్రీకి. నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ని కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అది పచ్చివాసన పోయిన తర్వాత పసుపు, ఉప్పు కూడా వేసుకొని బాగా మగ్గించేసుకోవాలి. నేను మీకు వీడియోలో స్పీడ్గా చూపిస్తున్నాను కానీ టైం పడుతుంది. లేత మటన్ అయినా సరే ఉడకడానికి టైం పడుతుంది. సో ఇట్లా మూత పెట్టుకొని మగ్గించేసుకోవాలి. ఉప్పు ముందుగా వేసుకుంటే ముక్కలకి పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒక టమాటాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కూడా మగ్గిన తర్వాత నాటు ములక్కాడలు తీసుకున్నాను, అవి కూడా బాగా మగ్గిపోవాలన్నమాట. ఇక్కడ నేను లేత తీసుకున్నాను కాబట్టి ప్యాన్లో చేస్తున్నాను. మీరు ముదురుదైతే కుక్కర్లో తప్పకుండా పెట్టాలి. 4 to 5 విజిల్స్ రానివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని కలుపుకొని తర్వాత ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని బాగా ఉడికించుకోవాలి. నేను మీడియంలో ఉడికించుకుంటున్నాను కాబట్టి ముక్క అనేది కూడా ఇక్కడ మనకి ప్రాపర్గా ఉడుకుతుందనమాట. ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడు గరం మసాలా, జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. సో ఇలా ఉడికిన తర్వాత నాకు ఇక్కడ ఉప్పు సరిపోలేదు, అందుకనే నేను మళ్ళీ ఉప్పు కలుపుకుంటున్నాను అనమాట. ఈ వాటర్ కూడా కొంచెం ఆవిరయ్యి బబుల్స్ వచ్చేటప్పుడు మనం పక్కన పెట్టుకుని జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి పొడిని మిక్సీ పట్టుకొని మెత్తగా ఒక క్రీమీ టెక్స్చర్ లాగా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని బబుల్స్ వచ్చినప్పుడు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ వాటర్ అంతా ఇంకిపోతే మనకి గ్రేవీ అనేది థిక్నెస్ వస్తుందన్నమాట. అది చాలా బాగుంటుంది కర్రీకి. సో గ్రేవీ బాగుంటుంది, అలాగే గ్రేవీ ఎక్కువగా వస్తుందన్నమాట. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మటన్ ములక్కాడ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.